జై సాయి మాస్టర్. జై సాయి మాస్టర్. జై సాయి మాస్టర్. జై సాయి మాస్టర్. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ గురుదేవ దత్తకు జై. జై సాయి మాస్టర్ అండి. నా పేరు జానపాటి గోవిందప్ప. మా తల్లిదండ్రులు కూడాను, మా నాన్న పేరు జానపాటి పెద్ద గోవిందప్ప, తల్లి జానపాటి వరదమ్మ. మేము కడప జిల్లా వాస్తవ్యులం. నేను డిగ్రీ చదువు కోసంగా విద్యానగర్లో ఎన్బికేఆర్ సైన్స్ అండ్ ఆర్ట్స్ కాలేజీ చేరడం కోసంగా 1970 జూన్ జూలైలో ఆ కాలేజీలో డిగ్రీ ఎంపీసీ చదవడం కోసంగా అప్లై చేయడం జరిగింది. అక్కడ సీటు పొందిన తర్వాత ఆ కాలేజీలో అడ్మిషన్ అయింది. అడ్మిషన్ అయిన మొదటి రోజు హాస్టల్లో జాయిన్ అయిన తర్వాత ఆ పూట వెంటనే భోజనం వాళ్ళకి లెక్క తెలియదు కనుక హాస్టల్లో భోజనం ఏర్పాటు కాలేదు. అందుకని భోజనం కోసంగా క్యాంటీన్ ఉంది. ఎన్బికేఆర్ సైన్స్ అండ్ ఆర్ట్స్ కాలేజీలో క్యాంటీన్కి భోజనం కోసంగా వెళ్ళాం. అక్కడ వెళ్తే ఒక చలాకీగా ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఆయన్ను చూస్తేనే ఒక వెలుగు స్వరూపంగా చాలా హుషారుగా అక్కడ క్యాంటీన్లో తిరుగుతూ మాకు కనిపించాడు. ఎవరా ఈ విచిత్రంగా ఉన్నాడే, ఈయన చూస్తుంటే చాలా గొప్ప వ్యక్తి, సాక్షాత్తు వెలుగు స్వరూపం, చక్కటి రూపం అని అనిపించింది. ఆయన ఎవరు అని అక్కడ కొత్తగా ఆ రోజే కాలేజీలో చేరాము. హాస్టల్కి ఇంకా వెళ్ళలేదు, కాలేజీకి కూడా వెళ్ళలేదు. క్యాంటీన్లో భోంచేసేటప్పుడు కనిపించినటువంటి ఆ వ్యక్తి ఎవరా అని చెప్పని మనసులో నిలబడ్డాడు ఆయన. ఆ మరుసటి రోజు కాలేజీకి వెళ్తే క్లాస్కి వచ్చారు ఆయన ఎకిరాల భరద్వాజ్ గారని ఇంగ్లీష్ డిపార్ట్మెంటు హెడ్గా మాకు క్లాస్ తీసుకోవడానికి పరిచయం అయ్యారు. నిన్న చూసిన ఆ గుర్తు ఇంకా మనసులో ఆయన గురించి మెదులుతూనే ఉంది. ఆ తర్వాత క్లాస్లో ఆయన చెప్పే మాటలు, ఆ స్వచ్ఛత, ఆయన మాట స్వచ్ఛత, ఆయన రూపు స్వచ్ఛత, సత్యానికి నిరూపణగా, అసలు సత్యం అంటే ఏమిటి అన్నది ఆయన్ను చూస్తే అర్థమవుతుంది. ఆ పలుకులు విన్న తర్వాత మహానుభావుడు ఈయన అని మొదటి చూపులోనే అనిపించింది. ఆ తర్వాత మాకు రెగ్యులర్గా లెసన్స్ అవి చెప్పడం వస్తూ ఉండేవాడు. ఆయన చెప్పే ఆ టీచింగ్ ఎట్లా ఉండేది అంటే, మనలో ఒక మార్పును తీసుకొచ్చేటువంటి, ఇప్పుడు గుడికి వెళ్తే దైవ విగ్రహం ముందు ఎందుకు వెళ్తాం, గుడికి ఆయనకి ఎందుకు నమస్కారం చేస్తామంటే, మనలో మనకుండేటువంటి ఇబ్బందులు, కష్టాలు తొలగించుకొని సంతోషాన్ని, మంచి జీవితాన్ని పొందడం కోసంగా ఆ గుడిలో దేవుడికి నమస్కారం చేసుకుంటాము. అట్లాంటి వ్యక్తిత్వం, ఆ స్వరూపం మాస్టారు అని ఆ భావన కలిగింది. కాబట్టి గుడికి వెళ్ళడం కంటే ఆయన గదికి వెళ్ళి ఆయన స్వేచ్ఛగా మాట్లాడి, మీకేదైనా నాతో తెలుసుకోవాలనున్నా, సమస్యల గురించి డిస్కస్ చేయాలనున్నా మీరు మా క్లాస్ అవతల బయట కలుసుకోవచ్చు, మాట్లాడచ్చు అని చాలా స్వేచ్ఛగా, ఒక స్నేహితుడిలాగా, ఆయన టీచర్గా కంటే కూడా
ఒక స్నేహితుడిగా, ఆత్మీయుడిగా ప్రతి విద్యార్థికి ఆయన మాటలతో దగ్గర కావడం అన్నది మాకనిపించింది. ఎప్పుడైనా మీరు రావచ్చు నా దగ్గరికి. సమయం అంటూ ఏమీ లేదు అని చెప్పడంతోటి అనుకోకుండా ఒకరోజు రాత్రి సుమారు 10:30 ఆ ప్రాంతం ఆహ్, అక్కడ ఫీల్డ్ స్టడీ అని మేము చదువుకునే అలవాటుంది. ఫీల్డ్ స్టడీ అంటే గది బయటికొచ్చేసి ఆహ్, ఓపెన్ ప్లేస్ అదంతా కూడా విద్యానగరు ఓపెన్ ప్లేస్ ఉండేది. ఆ క్యాంపస్ 600 ఏకర్స్ టోటల్‌గా ఉండేది. ఆ విలేజ్‌లో చందోడు అనే విలేజి. విద్యానగర్ అన్నదేమో కాలేజీ పేరు. అక్కడేమి ఉండవు. ఓన్లీ విద్యార్థులు, స్టాఫ్ మెంబర్స్ నివాసము. ఆహ్, ఊరంటూ ఏమీ ఉండదు. ఆ విద్యా సంబంధించినటువంటి నగరం అనే పేరుతో విద్యానగర్ అని పేరు పెట్టారు. అక్కడ ఏం జరిగేది అంటే, మేము ఎవరికి వాళ్ళు ఇండివిడ్యువల్‌గా దూర దూరంగా ఉండి ఒకరితో ఒకరికి సంబంధం లేకుండా చదువుకోవడం కోసంగా ఈవెన్ నైట్స్ రాత్రి 10:30, 11 దాకా కూడాను అక్కడ ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంటు ఆహ్, సబ్‌స్టేషనులో లైట్లు చాలా లైట్లుండేటివి. ఆ లైట్ల దగ్గరికెళ్ళి ఒక్కొక్క లైట్ దగ్గర దూరంగా కొంతమంది విద్యార్థులు అట్లా చదువుకోవడం అన్నది అక్కడ అలవాటు. అట్లా 10:30 దాకా చదువుకున్న తర్వాత మాస్టర్ గారు ఎప్పుడైనా రావచ్చన్నారు గదా! ఇప్పుడు బోయి ఒకసారి మాట్లాడదాం అని ఆయన గదికి 10:30 ఆ ప్రాంతం. ఇది 1970 గడిచిన తర్వాత ఆయన పరిచయం అయ్యి ఒక 2, 3 నెలలకే 5, 6 నెలలకే ఆయనతో స్వేచ్ఛగా మాట్లాడదాము ఆయన అన్నారు గనుక చూద్దాం ఆయన ఏమిటి అన్నది నాకున్న ప్రశ్నలు అప్పటికున్న ప్రశ్నలు ఆయనతో పంచుకుందాము. దానికేం సమాధానం చెప్తారు? మన సమస్యలకి పరిష్కారం ఏమిటి అన్నది ఆయన దగ్గర నుంచి దొరకచ్చేమోనని అనిపించి వెళ్ళడం జరిగింది. 10:30కు వెళ్తే ఒక్కడే కూర్చొని ఏదో చదువుతున్నాడు, రాసుకుంటున్నాడు ఆయన గదిలో. తలుపు ఎప్పుడూ తెరిచి ఉంటుంది ఆయనది. ఆయన ఇల్లు చందోడులో అంటే రోడ్డుకు ఇటుపక్క దక్షిణం పక్క మెయిన్ రోడ్డు గూడూరు మల్లాం రోడ్డని మెయిన్ రోడ్డొస్తుంది. ఆ రోడ్డుకి దక్షిణ పక్కన మాస్టర్ గారి ఇల్లు ఉండేది. అక్కడ నేను వెళ్ళేటప్పటికి ఆయన ఒక్కడే ఉన్నాడు. సో, సరియైన సమయం, ఎవరు జనం లేరు, డిస్టర్బెన్స్ ఉండదు అని మొట్టమొదటి ప్రశ్న సార్ కష్టాలెందుకొస్తాయి? ఎందుకంటే సమస్యలే ప్రతిదీ సమస్యగా కష్టము అంటే మనకు బాధ కలిగేటువంటి విషయము. పనులు నెరవేరినప్పుడు మనం కొంచెం బాధపడడం జరుగుతుంది. అనుకున్న పని జరగలేదే. తర్వాత ఇంట్లో కూడా సమస్యలు ఒకరికొకరికి అనుబంధం లేకుండా ఆహ్, ఈ విధంగా మనుషులు బాధపడడము, నేను గూడా నాకు ఆ మనుషుల్లో ఒక భాగం గనుక అసలు కష్టాల నుంచి దూరం కావాలంటే ఏంటి? అన్నది మొట్టమొదటి ప్రశ్న ఆయన్ని అడుగుదామనిపించింది. అసలు ఎవరికైనా సరే ఈ భూమి మీద కష్టం లేనివాడంటూ ఉండడు, ఇబ్బందులు లేనివాడంటూ ఉండడు అని అనిపించి, ఎందుకు కష్టాలొస్తాయి? వాటిని అధిగమించడం ఎట్లా? సుఖంగా, సంతోషంగా ఉండాలంటే ఏమిటి? అని మాస్టర్ గారిని అడుగుదామని ఆ దారిలో ఆ సబ్‌స్టేషన్ నుంచి మాస్టర్ గారింటికి పోయే లోపల ఆయనతో ఏం మాట్లాడాలి అని ఒక ఆలోచన చేసి, మొదట జనరల్ విషయాలు వీటిని మాట్లాడదాము. ఇది అర్థమైతే తర్వాత మళ్ళా వాటికి అనుబంధంగా ప్రశ్నలొస్తే మాట్లాడదాం అని చెప్పని వెళ్ళినప్పుడు చాలా సాదరంగా ఆహ్, ఆ గేట్ దగ్గరికి మాస్టర్ గారి ఇంటి గేట్ దగ్గరికి పోయేటప్పటికి మెయిన్ గుమ్మం దగ్గర పోయి నిలబడితే తల పైకెత్తి చూసి "రా, రా, రా కూర్చో. ఏంటి సంగతి బాగున్నావా?" అని పలకరించి, "ఏమిటి? ఏం మాట్లాడాలి నాతో? చెప్పు, చెప్పు" అని 2, 3 సార్లు అడిగాడు. అడిగేటప్పటికి అప్పటికే ఆలోచించి పెట్టుకున్నా కాబట్టి ఆ ప్రశ్న వేశా. అప్పుడు జీవితం ఆహ్, గత జన్మలో పుణ్యపాపాలు కారణంగా పుణ్యం అయితే ఇప్పుడు సుఖంగా ఉంటుంది. హాయిగా ఆహ్,
ధనవంతుల ఇళ్లలో పుట్టుక వస్తుంది. మంచి పరిస్థితులు ఉన్నటువంటి వాళ్ళలో బిడ్డగా పుడతాడు. అదే తప్పులు పనులు చేసి పాపం సంపాదించిన వాళ్ళు కష్టాలతో ఉంటారు. అయితే అవి ఏమిటి అన్నది ఎవరికీ గుర్తుండవు. అందుకోసంగా ఇప్పుడు బాధలు పడుతున్నామే, కష్టం అంటే బాధగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు బాధలు పడుతూ ఉంటే ఇలా జరుగుతుంది. ఇది ఫిలాసఫీలో ఇట్లా చెప్తారు. ఇది వాస్తవము. అంటే ఈ విషయాలన్నీ ఎలా తెలిసాయి? మీరు చెప్తున్నటువంటి మాటలు ఫిలాసఫీ ఎలా తెలిసాయి అంటే, మహర్షులు మంచి మార్గంలో జీవిస్తూ సత్యాలని కనుక్కోవడం అన్నది వాళ్ళు చేశారు. అసలు ఏది నిజం సార్? ఏది నమ్మాలా? ఏది నమ్మకూడదు? ఇప్పుడు మీరు చెప్పే మాట కూడాను నేను నమ్మాలంటే ఆధారం ఏమిటి? మీరు చెప్తున్నటువంటి థియరీకి. అంటే ఒక సైన్స్ విద్యార్థిగా ఆహ్, నమ్మాలంటే ఎట్లా? మీ మాటైనా గూడా మీరు చెప్పేటువంటిది అది ఏ గ్రంథంలో ఉంది? ఎక్కడ ఉంది? ఎట్లా ఎక్స్‌పీరియన్సా? ఎవరికి లభించినటువంటి అనుభవమా? ఎక్స్‌పీరియన్స్ అంటే ఇప్పుడు చక్కెర నోట్లో వేసుకున్నాం అనుకోండి తియ్యగా ఉంటుంది. అదే వేపాకు నోట్లో వేసుకుంటే చేదుగా ఉంటుంది. కాబట్టి ఇవి శరీరంలో ఎక్స్‌పీరియన్స్ అంటాం. పదార్థాల రుచులు. మేము కెమిస్ట్రీలో ప్రతి పదార్థానికి వాటి యొక్క ధర్మాలంటూ మేము స్టడీ చేస్తాము. దాని భౌతిక స్థితి ఏమిటి? రసాయన స్థితి ఏమిటి? అంటే ఆహ్, దాని యొక్క ప్రతిచర్యలు ఎట్లా ఉంటాయి? ఇప్పుడు ఒక యాసిడ్ ఉందనుకోండి. యాసిడ్‌కి అన్నది దాని యొక్క ధర్మం ఏమిటి అంటే అది కాల్చే గుణం. ఇంకొక పదార్థాన్ని కాల్చే గుణం. ఒక పేపర్ మీద యాసిడ్ పోస్తే, సల్ఫ్యూరిక్ యాసిడ్ వేస్తే, ఆ పేపర్‌లో నల్లగా మార్చేస్తుంది. మసిగా మార్చేస్తుంది. అంటే ఆ పేపర్ తనవే పోతుంది. అక్కడ ఏం జరుగుతుంది అంటే రియాక్షన్ చర్య అని చెప్తాము. అందులో పేపర్‌లో ఉండేటువంటి పరమాణువులు కొన్ని ఉంటాయి. ఉదాహరణకి కార్బన్, హైడ్రోజన్ ఇలా ఉన్నాయనుకోండి. గాలిలో ఉండే ఆక్సిజను, ఆ పదార్థం పేపర్‌లో ఆక్సిజన్ గూడా ఉంటుంది. కార్బను, ఆక్సిజను కలిసి కార్బన్ డయాక్సైడ్ వాయువుగా ఆ పేపర్ నుంచి బయటకొచ్చేస్తుంది. కొంత కార్బన్ అట్లాగే అందులో మిగిలిపోయి నల్లగా పేపర్ మారిపోతుంది. ఇలాగా ప్రతి విషయాన్ని గూడా ఒక సూత్ర ప్రాతిపదిక మీద, ఒక సూత్రం ద్వారా ఇలా చర్య జరుగుతుంది అని కెమిస్ట్రీ పరంగా అంటే నాకు చిన్నప్పటి నుంచి కెమిస్ట్రీ మీద ఒక రకమైనటువంటి ప్రత్యేక అభిమానం కలిగింది. ఎందుకంటే అది ఒక చక్కటి విశ్లేషణ. ఏ విషయానికైనా గూడా ఒక చక్కటి విశ్లేషణ అన్నది నేను ఏడో తరగతిలో చదివేటప్పుడే అక్కడ ఉన్నటువంటి మాకు ఆ మాస్టారు ఈ పదార్థాల యొక్క ధర్మాలు, వాటి కలయిక వల్ల కొత్త పదార్థాలు ఏర్పడడం, రంగురంగుల రకరకాల పదార్థాలు ఏర్పరచటం, వాటిని గురించి వివరించటం చాలా ఆసక్తికరంగా అనిపించింది. అంచేత ఆహ్, చివరికి నా జీవితంలో నేను కెమిస్ట్రీలో మాస్టర్ అయ్యి, కెమిస్ట్రీలో పరిశోధనలు చేసి అత్యుత్తమ స్థితి ఆహ్, ఆహ్, ఆ కెమిస్ట్రీలో పొందడం అన్నది నా లక్ష్యం నెరవేరింది. కాబట్టి అప్పటికి డిగ్రీనే ఇంకా చదువుతున్నాను. కెమిస్ట్రీ మీద అభిమానం ఉండేది. కెమిస్ట్రీ వ్యవహారాల మీద. ఇట్లా ప్రతిదాన్ని ఒక అవగాహన చేసుకుంటూ అట్లా రావడం అనేది జరుగుతుంది అని ఆయనకే కొన్ని విషయాలు బోధించేవాడిలాగా నేను నాకు తెలిసినవి ఆయన చెబుతూ ఉంటే, చెప్పిన దానికి నాకు అర్థమైంది. ఏ విషయమైనా సరే దాన్ని అర్థం చేసుకొని, దాన్ని మళ్ళీ నాకు అర్థమైనట్లు ఎదుటివాడికి చెప్పడం అన్నది నాకు చిన్నప్పటి నుంచి అదొక అలవాటు. అంటే అది కన్ఫర్మ్ చేసుకోవటం. అలాగా మొదటి పరిచయం మాస్టర్ గారితో చాలా ఆనందంగా ఒక దాదాపు 3/4 గంట సేపు ఆయనతో మాట్లాడిన తర్వాత ఇంక 11 దాటిపోయింది. సరే నేను ఇంకా పొద్దుడ మళ్ళా కాలేజీకి వెళ్ళాలి. రెడీ కావాలి కాబట్టి హాస్టల్‌కి వెళ్ళిపోతాను సార్. మళ్ళీ కలుస్తాను ఏదైనా
అని చెప్పని ఆ మొదటి సందర్భంలో చాలా ఆత్మీయంగా ఆయన చెప్పే మాటలకి నేను మళ్ళీ మళ్ళీ ప్రశ్న మీద ప్రశ్న వేస్తూ అలాగా కొనసాగి చాలా సంతోషంగా ఒక ఆత్మ అనుభూతితో చాలా చక్కగా మాట్లాడాడు ఆయన. సంతృప్తికరంగా అని చెప్పని వెళ్ళడం జరిగింది. అదే మొదటి ప్రయత్నం మాస్టర్ గారితో. జై సాయి మాస్టర్. తర్వాత మొదటి మాస్టర్ గారితో మొదటి సమావేశం అయిన తర్వాత ఆయన చూపే ఆత్మీయత ఆయనకు ఎలా కలిగింది తెలుసుకోవాలి. రెండవది సైన్స్ పరంగా ఏది సత్యం? ఉన్నదేమిటి? అంటే మనము పుట్టాం, పెరుగుతున్నాం, తల్లిదండ్రులకి పుట్టాం, పెరుగుతున్నాం, ఈ కష్ట సుఖాలని అనుభవిస్తున్నాం. ఇప్పుడు చదువు కోసం వస్తున్నాం. ఈ చదువులో కూడాను చదువుని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎటువంటి స్థితి మనం పొందాలి అంటే ఒక చక్కటి అవగాహన జీవితం మీద, ప్రతి విషయం మీద ఒక చక్కటి అవగాహన అది కలిగి ఉండాలన్నటువంటిది నా ధ్యేయం. ఏది చేసినా తెలిసి చేయాలి, తెలుసుకొని చేయాలి. తప్పు జరగకుండా అంటే ఆ పని చెడిపోకుండా ఉంటుంది. తెలిసి చేస్తే పని చెడిపోదు. జాగ్రత్తలు తీసుకుంటాం. అది చదువు విషయంలో కావచ్చు, జీవన నడవడిక కావచ్చు, ప్రతి విషయంలోనూ ముందు ఆలోచన దాన్ని గురించినటువంటిది ప్లాన్ చేసి అది ఏదైనా సరే చదువుకోవడం కానీ ఒక వ్యక్తితో ఎలా వ్యవహరించాలి అన్నది మరి నాకు చిన్నప్పటి నుంచి ఆ భావాలు ఉన్నాయి. దానికి కారణం పూజా పునస్కారాలు మంచి చెడ్డ అని ఆలోచించటం. గురు సాంప్రదాయం అంటే కార్తీక మాసాలు అట్లాంటి వాటిల్లో గుడికి దేవాలయాలకి వెళ్ళి అభిషేకాలు అవి చేయించుకోవడం, ఒక రకమైనటువంటి మర్యాదతో జీవించాలి, ఎవరితో ఎట్లా మాట్లాడాలి అన్నది ప్రత్యేకంగా చిన్నపిల్లలతో ఆడుకునే సమయంలో కూడా నేను ఎటువంటి ఆటలంటే అటువంటి ఆటలు, అంటే టైం వేస్ట్ అయ్యేటువంటివి చేయకుండా ఆ జాగ్రత్త అన్నది నాకు చిన్నప్పటి నుంచి బుద్ధి మనిషిగా ఇది ఏ పని ఎంతవరకు చేయాలి, ఏ ఆటలు ఎంతవరకు ఆడాలి, ఎటువంటి ఆటలు ఆడుకోవాలి, ఒకవేళ కలిసి రాకపోతే ఒంటరిగా చదువుకోవడం అన్నది అంటే ముందుగానే ఇప్పుడు 2వ తరగతి చదివేటప్పుడే 3వ తరగతి సంబంధించిన పాఠాల గురించి ఆలోచించేవాడిని. 3వ తరగతి చదివేటప్పుడు నిజానికి నేను 3వ తరగతి చదివిన తర్వాత 4 చదవకుండానే 5వ తరగతిలో మా మాస్టర్లు నన్ను పంపించేశారు. 5వ తరగతి సంబంధించిన మ్యాథమెటిక్స్ అవన్నీ కూడాను 3వ తరగతిలో ఉండగానే అవి చేసుకునేవాడిని. ఒకవేళ ఆ ప్రాబ్లము అర్థం కాకపోతే అది తెలుసుకునేదాకా దుఃఖపడేవాడిని. నాకు తెలియలేదు దీనికి ఆన్సర్ ఎట్లా రావాలో అని చెప్పినటువంటిది చిన్నప్పుడు అలా ఏడ్చానని మా పెద్దన్నగారు వచ్చి దాన్ని అంటే ఒక తోట ఉంది, ఆ తోటలో దారులు ఉన్నాయి, మిగతా అంతా పొలం వేసిన ఏరియా వైశాల్యాన్ని కనుక్కోవాలి సూత్రం. ఏ సూత్రం వాడి మొత్తం మీద వైశాల్యాన్ని కనుక్కోవాలి. ఆ ప్రాబ్లంకి కింద మనకు ఆన్సర్ మాత్రం ఫిగర్స్ ఇస్తారు. ఆ ఫిగర్సు అవి క్యాల్కులేషన్‌లో నాకు రాలేదు తేడా. అంటే మొత్తం ఏరియా కనుక్కొని, దారుల ఏరియా కనుక్కొని, ఆ మిగిలిన పొలం ఏరియా ఎంత ఉంది అన్నది కనుక్కోవాల్సినటువంటిది ప్రశ్న అది. అయితే ఈ దారులు ఎక్కడ ప్రాబ్లమ్ జరిగింది అంటే మధ్యలో 2 వైపులా పొడవు, వెడల్పుల మధ్యలో 2 వైపులా దారులున్నాయి. అక్కడ మిక్సింగు 2 దారులు కలిసేటువంటి ఆ మిక్సింగు అది తీసివేసేయాలి.
అది తీయకపోవడం మూలాన నాకు ఆన్సర్ రాలే. ఆన్సర్ రాలేదు నేను అని చెప్పని దుఃఖం కలిగి ఇదిగో నాకు ప్రాబ్లమ్ కింద ఇచ్చిన ఆన్సర్ నాకు రాలేదు నేను వర్కౌట్ చేస్తే అన్నది మా పెద్దన్నయ్య గారు ఆయన, ఇదిగో ఇక్కడ మిస్టేక్ చేసావు నువ్వు. ఇది 5వ తరగతి సంబంధించిన ఆ పుస్తకాలు మా సీనియర్స్ దగ్గర తెచ్చుకొని నేను అవి వర్క్ చేసేవాడిని 3వ తరగతిలోనే. అట్లాంటి భావంతో అలా చదువుకునేటువంటి రోజులవి. అంచేత ఏదైనా సరే నాకు వచ్చిన ప్రశ్న ఏమిటంటే, ఈ పుట్టుకకి కారణం నాకు తెలీదు. మనం ఎందుకు పుట్టామో తెలీదు. జీవిస్తున్నాం. ఈ జీవన విధానంలో ఎలా జీవిస్తే సంతోషంగా ఉంటుంది అన్నది కొంత అర్థమవుతుంది ఆ చిన్న వయస్సులోనే. సో, దాదాపు 8 ఏళ్ళు వయసులోనే, అంటే హై స్కూలు మా విలేజ్ నుంచి హై స్కూలుకు వెళ్ళడానికి రోజు 6 కిలోమీటర్లు నడవాలి. 2 నదులు దాటాలి. 6 కిలోమీటర్లు నడిచి 2 నదులు దాటి పోను 6 కిలోమీటర్లు, మళ్ళా రాను 6 కిలోమీటర్లు, 12 కిలోమీటర్లు దాటాలి. పొద్దుటే భోజనం క్యారియర్ తీసుకొని వెళ్ళి మధ్యాహ్నం భోంచేసుకొని సాయంత్రానికి ఇల్లు చేరేటువంటి రోజులవి. అట్లా ఉన్నప్పుడు ఒకవేళ సాయంత్రం కూడా మళ్ళీ అప్పట్లో 5 ఏళ్లకే స్కూల్లో చేరిస్తే ఇంకా హై స్కూల్ చేరకముందే 3వ తరగతి చదివేటప్పుడే మాకు కోనస్వామి అని చెప్పని మా అన్నగారికి గురువుగా ఆయన పరిచయమయ్యారు. ఆయన ఇప్పుడున్నటువంటి చిన్నస్వామికి గురువుగారు పెద్దస్వామి అని చెప్పిన ఆయన్ని షణ్ముఖేంద్ర సరస్వతి స్వామి ఆయన ఆశ్రమానికి మా అన్నగారు వెళ్ళేవారు. వెళ్ళేటప్పుడు నన్ను కూడా తీసుకెళ్ళారు. నేను వస్తాననేవాడిని. అంటే దాదాపు 11 కిలోమీటర్లు అడవుల్లో నడవాలి. పోయి అక్కడ వాళ్ళు ఆశ్రమం ఏర్పాటు చేసుకొని ఉంటే ఆ 8 ఏళ్ల వయస్సులోనే వాళ్ళు పెయింట్ అది బ్రష్ ఇస్తే అక్కడ చెక్కలవి చెదలు పట్టకుండా అడవులవి ఈ పురుగులు అవి ఆ చెక్కకి పెయింట్ వేయకపోతే ఇబ్బంది పడుతుందని చెప్పానని, నేను చేస్తాను స్వామి ఆ పని, చిన్న పని, అది పెద్ద పని కాదు నాకు. అంటే ప్రతి విషయంలో కూడాను మంచి అన్నది ఆలోచించి అది వెంటనే ఆచరణ చేయటము, ముందుకు పోవటం అన్నది నాకు అలవాటు. స్వామిని అడిగితే చెయ్యరా అని చెప్పిన ఆయన అంటే నేను పెయింట్ అది కూడా వేసేవాడిని. అంటే నేను చేయదగిన పనులు ఏమిటి అక్కడ ఆశ్రమంలో సహాయంగా, ఆ సేవ. అంటే ఇంతమంది ఎందుకు వస్తున్నారు వీళ్ళు ఇక్కడికి స్వామి దగ్గరికి, మంచి నేర్చుకోవడానికి, మంచి ప్రాక్టీస్ కోసం అన్నటువంటి భావన అర్థమయ్యి అట్లాంటి జీవితం నాకు దొరికింది. కాబట్టి ఈ పరిస్థితుల్లో మాస్టర్ గారి సన్నిధి నేను చేరుకోవడంతోటి ఈయన చక్కగా చెప్పగలిగేటువంటి సామర్థ్యం ఉన్న వ్యక్తి, నాకు చెప్పగలుగుతాడు. నేను నా జీవితంలో ఇంకా మంచి మార్గంలో నడవడానికి, అసలు ధర్మంగా బతకాలంటే ఎట్లా, నీతిగా జీవించాలంటే ఆయన నోటి గుండా విని మనం ఆచరించి చక్కటి జీవితాన్ని, ఈ కష్టాలు ఎట్లా వచ్చిపోతూ ఉంటాయి, వచ్చిపోయే వాటిని ఎలా తీసుకోవాలి, ఇవన్నీ కూడా చిన్నతనం నుంచే మాస్టర్ గారి సన్నిధికి వెళ్ళడం వల్ల నాలో అప్పుడున్నటువంటి భావాలకి సమాధానాలు ఆయన దగ్గర తెలుసుకోవడం. మొట్టమొదట మళ్ళీ రెండో ప్రశ్నగా ఆయన్ని, అసలు ఏది నిజం, అసలు ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, అది పెద్ద ప్రశ్న ప్రతి వాళ్ళకి. మనకు స్నేహితులు ఉంటారు, వాడేదో చెప్తాడు, మనం ఇట్లా వెళ్దాము, ఈరోజు సినిమాకి వెళ్దాము అంటాడు. ఆ డబ్బు ఖర్చు పెట్టడంలో నా చేతనే డబ్బు ఖర్చు పెట్టించాడంటే వాడు మంచోడా చెడ్డవాడా అని ఒక అంచనా వేయడం ఎట్లా? మనుషులతో మనం పరిచయాలు ఏర్పడతాయి, క్లాస్మేట్స్ ఉంటారు, ఎవడు మంచివాడు ఎవడు చెడ్డవాడు అని ఎలా గుర్తించటం, అసలు ఏవి చెడ్డ పనులు అవుతాయి, ఏవి మంచి పనులు అవుతాయి, అసలు వాస్తవానికి నిజం ఏమిటి, ఈ సృష్టి మనకు ఇట్లా పుట్టాము, ఎందుకు పుట్టాము మనం అన్నటువంటి ప్రశ్నకి సమాధానం మనకు ఎవరు చెప్తారు? అయితే అప్పటికే మనకు ఏవైనా గ్రంథాలు, అంటే మా ఇంట్లో భగవద్గీత, భారతము, భాగవతాలు ఇంట్లో పెద్దవాళ్ళు చదివి పుస్తకాలు ఉండేవి. వాడిని పెద్దగా అర్థమయ్యేది కాదు ఆ భాష, ఆ తెలుగు, అప్పటి తెలుగు
అర్థమయ్యేది కాదు. కొంచెం ఇప్పుడు భగవద్గీత, గీతా మకరందం అని దాని పేరు నాకు ఇప్పటికీ గుర్తు. ఆ గీతా మకరందం అది చూస్తూ ఉంటే ఆ చిన్న వయసులో అర్థమయ్యేది కాదు. తర్వాత మాస్టర్ గారి సన్నిధికొచ్చిన తర్వాత, మాస్టర్ గారి సత్సంగాల్లో ఆయన చదివి వినిపించేటప్పుడు, ఓహో! ఇది గదా! అసలు భగవద్గీత మొత్తం ఒకసారి ఫస్ట్ రీడింగ్ చేస్తే, అసలు ఈ సృష్టి గురించి, భగవంతుడి గురించి, ఇందులో ఉండే జీవుల గురించి, చేయవలసిన పని ఏమిటి, చేయకూడని పని ఏమిటి అన్నటువంటివి అవగాహనకి కొంత మేరకి రావడం జరిగింది. కానీ సమన్వయం కావాలి. సమన్వయమే ప్రధానం. ఆ సమన్వయము మాస్టర్ గారి దగ్గర మాకు లభించింది. ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు అంటే, ఆయన అప్పుడు వట్టి భగవద్గీత చదివిన తర్వాత సమన్వయం ఈ భక్తులతో, వారి భక్తులతో వారు ఎట్లా వ్యవహరించారు, వారు ఏ సత్యాన్ని గురించి వారి మాటల్లో తెలుస్తుంది అంటే, మహాత్ముల చరిత్రలు చదవాలి, భాగవతం చదవాలి. భాగవతం భక్తుల చరిత్రలతో ఉన్నటువంటిది. అసలు ఇవి ఎందుకు చదవాలి అంటే, సత్యం తెలుసుకోవడానికి, మన జీవనం ఎలా సాగించాలని తెలుసుకోవడానికి ఇది ఉపకరిస్తుంది అన్నటువంటి ఆ ప్రాథమిక సూత్రం. అయితే ఇప్పుడు ఎప్పటినుంచో దేవుడిని నమ్మని వాళ్ళున్నారు. అసలు దేవుడు అంటే ఆ కాన్సెప్ట్ ఆఫ్ గాడ్ అని ఒక లెసన్ గూడా ఉండేది మాకు డిగ్రీలో. కాన్సెప్ట్ ఆఫ్ గాడ్ అంటే దేవుడి తత్వం ఏమిటి? ఆయన అందులో ఏమి ఫైనలైజ్ చేయకుండా ఇట్లా మతం ఇట్లా చెప్తుంది. ఆ మతం చెప్పినటువంటి మహానుభావులు, ఆ మతంలో ఉన్నటువంటి మొట్టమొదట చెప్పినటువంటి ఆ వ్యక్తి ఇప్పుడు ఖురాను రాశాడు మహమ్మద్. ఆయన తనకు తన ఆలోచనలని ఇట్లా బ్రతకాలి అని చెప్పాడు. అది ఎట్లా కరెక్టు? ఆయన చెప్పింది మనం ఫాలో కావాలనా అనే ప్రశ్న వస్తుంది. అంటే మంచిది ఏది మంచిది? మంచిది అనే దానికి నిరూపణ ఏమిటి? అంటే తీయపు వస్తువు హాయిగా ఉంది కాబట్టి తీయపు వస్తువులన్నీ తింటూనే ఉంటే అది మంచిదా? అన్న ప్రశ్న కూడా ఇలా ఆలోచించడం అన్నది వచ్చేది నాకు. జై సాయి మాస్టర్. జై సాయి మాస్టర్. జై సాయి మాస్టర్. ఆధ్యాత్మిక బంధువులందరికీ నమస్కారం. మీరు చాలామంది మా వీడియోస్ చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే కనుక మాది చాలామందికి చేరదు. మేము కొత్త కొత్త వీడియోస్ చేసే ఉత్సాహం కలగదు. అందువల్ల దయచేసి మీరందరూ కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ధర్మం, మహాత్ములు, గురువులు, ఈ సంప్రదాయం చాలామందికి ప్రస్తుత యువతకి, జనరేషన్కి తెలియట్లేదు. నేను కష్టపడి చేసేది అందరికీ అందించాలి. నా చేతనంత 10 మందికి అందించాలి. నాకు తెలిసింది ఇతరులకి పంచుకోవాలన్నది ఈ ప్రయత్నం. అందువల్లనే నేను ఈ భక్తి సోపానం అనే ఆధ్యాత్మిక ఛానల్ని ఎంచుకున్నాను మిగతా వాటితో పోలిస్తే. అందువల్ల మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన కాంటాక్ట్స్ అందరికీ చెప్పి మంచి ఛానల్ అని చెప్పి సబ్స్క్రైబ్ చేయించండి. మా వీడియోస్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ నొక్కండి కొత్త కొత్త నోటిఫికేషన్ కోసం. మీరెప్పుడు ఇలాగా ఆదరిస్తూ ఉంటే, మీ ఆదరణ, ప్రేమ చూపిస్తుంటే ఇంకా ఎన్నో మంచి విషయాలు, ఎక్కడెక్కడో ఉన్న విషయాలు కూడా చెప్పాలని అనిపించి ఆ ప్రయత్నంలోకి మేము వెళ్తాం. అందువల్ల
ఉత్సాహం రావాలంటే మీ ఆదరణ కావాలి కదా! మీరందరూ ఆశీర్వదించాలి కదా! అందువల్ల తప్పకుండా మీ అందరూ కూడా మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రేమ, మీ ఆశీర్వాదం ఎల్లప్పుడూ నాపై ఉంచండి. మా ఛానల్‌ని ఎప్పుడూ ఇలాగా ఆశీర్వదించండి. నమస్కారం.